శ్రీ యేసుని నీడలో. చీకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. చీకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో. జనించిన శ్రీ యేసుని నీడలో. క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో. జనించిన శ్రీ యేసుని నీడలో. హల్లెలూయా. పంపించావు, వర్షాలను కురిపించావు, వాయువును నడిపించావు. జై 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 యేసురాజా జై. జై 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 యేసురాజా జై. రాజుల రాజా జై యేసురాజా జై. జై రాజుల రాజా జై యేసురాజా జై. జై నశయించు పాపులను కరుణించావు, పరలోకమును విడచి ఎత్తించావు. నశయించు పాపులను కరుణించావు, పరలోకమును విడచి ఎత్తించావు. బలియాగము జరిగించావు, పరిహారం చెల్లించావు. బలియాగము జరిగించావు, పరిహారం చెల్లించావు. జై 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 యేసురాజా జై. జై 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 యేసురాజా జై. రాజుల రాజా జై యేసురాజా జై. జై రాజుల రాజా జై యేసురాజా జై. జై సాతాను కోరలను పెలిగించావు, పాతాళ సంకెళ్ళు ఛేదించావు. సాతాను కోరలను పెలిగించావు, పాతాళ సంకెళ్ళు ఛేదించావు. మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు. మరణానికి మెడ వంచావు, విజయాన్ని స్థాపించావు. జై 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 యేసురాజా జై. కొట్టాలి చప్పట్లు. జై 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 యేసురాజా జై. అందరం ప్రభు నామాన్ని రాజుల మహిమపరుద్దాం. రాజా జై యేసురాజా జై. జై రాజుల రాజా జై యేసురాజా జై. జై త్వరగా రానున్న మహారాజా జై. త్వరగా రానున్న మహారాజా జై. జై 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 యేసురాజా జై. జై జై జై
రక్షకుండు ఉదయించే, పశువుల పాకలో రక్షకుండు ఉదయించే. నీకు నాకు నిత్య జీవమిచ్చుట, మరి నీకు నాకు నిత్య జీవమిచ్చుటకై క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడే కదా. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడే కదా. అంబరమందు సంబరమయ, నా హృదయమునందు ఆనందమయ. అంబరమందు సంబరమయ, నా హృదయమునందు ఆనందమయ. పాపభరమును మోయుచున్న, సకల జనులను రక్షింపను. పాపభరమును మోయుచున్న, సకల జనులను రక్షింపను. పరిశుద్ధుడే మరియ తనయునిగా, పరిశుద్ధుడే మరియ తనయునిగా. పశువుల పక్కలోనే పుట్టినాడే, పశువుల పక్కలోనే పుట్టినాడే, పశువుల పక్కలోనే పుట్టినాడే, పశువుల పక్కలోనే పుట్టినాడే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. పాపశాపమును తొలగింపను, గొప్ప రక్షణ నీకివ్వను. పాపశాపమును తొలగింపను, గొప్ప రక్షణ నీకివ్వను. మన హృదిలో యేసయ్య ఉండాలని, మన హృదిలో యేసయ్య ఉండాలని. పరలోక మహిమను విడచినాడే, పరలోక మహిమను విడచినాడే, పరలోక మహిమను విడచినాడే, పరలోక మహిమను విడచినాడే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. అంబరమందు సంబరమయ, నా హృదయమునందు ఆనందమయ. అంబరమందు సంబరమయ, నా హృదయమునందు ఆనందమయ. పశువుల పాకలో రక్షకుండు ఉదయించే, పశువుల పాకలో రక్షకుండు ఉదయించే. నీకు నాకు నిత్య జీవమిచ్చుట, మరి నీకు నాకు నిత్య జీవమిచ్చుటకై క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. బ్రతుకంత పండుగే కదా, లోకాల సందడి కదా. 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 బిగ్గరగా
ఇప్పుడు ఈ సమయంలో లేమల నుండి వచ్చిన చిన్నారులు ఓ పాట పాడి అది యాక్షన్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి దేవుని నామమును మహిమపరుస్తారు. చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను, చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను. యేసయ్య నిన్ను చూడాలని నాకున్న చిన్ని ఆశ, యేసయ్య నిన్ను చేరాలని నాకున్న చిన్ని ఆశ. చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను, చిట్టి పొట్టి పాపను నేను, చిన్నారి పాపను నేను. నీ సన్నిధిలోనే ఉండాలని నాకున్న చిన్ని ఆశ, నీ సన్నిధిలో పాట పాడాలని నాకున్న చిన్ని ఆశ. నీ సన్నిధిలోనే ఉండాలని
బిగ్గరగా చప్పుడు కొడితే నన్ను మహిమపడదాం. ఓకే. Kính mời cộng đoàn cùng vui với các em thiếu nhi giáo họ chào đón Chúa ra đời. Đây vũ khúc We Wish You a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆశ్చర్యకరుడంట వెన్నెలా అర్ధరాత్రి కాలమందు వెన్నెలా ఆశ్చర్యకరుడంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా నీ అవనిలోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంటే ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూలు మంచు జల్లి మందిరాన కురిసినేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా
ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా దార చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా దార చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ తూర్పు దేశ జ్ఞానులున్నలా చింపవచ్చినారు వెన్నెలా ఆ తూర్పు దేశ వెన్నెలా దర్శింపవచ్చినారు వెన్నెలా బంగారు సామ్రాణి పోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా బంగారు సామ్రాణి పోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా. ఘనమైనటువంటి క్రిస్మస్ వేడుక దేవుడు మన కొరకు, ఈ ప్రాంత ప్రజలందరి కొరకు, మరి దేవుడు దైవజనులను ప్రేరేపించి, సంఘమును ప్రేరేపించి, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రేమించి ఈ గొప్ప ఘనమైన వేడుకను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. నమ్మిన వారందరూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి యొక్క క్రిస్మస్ వేడుకకు ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు, దైవజనురాలకి, వారి కుటుంబానికి, సంఘ బిడ్డలకు, నాతోటి ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు క్రిస్మస్ శుభములు మీ అందరికీ కలుగచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఆల్ ఆఫ్ సడన్గా ఎవరికి నోటీస్ ఇవ్వకోకుండా ఇక్కడికి వచ్చారనుకోండి, ఏం చేస్తారండి? చాలా సంతోషిస్తారు. అయితే మన దేవుడైనటువంటి యెహోవా ఆయన మనకు తన యొక్క ఉన్నతమైన ప్రేమ చొప్పున దేవుడు మన యొద్దకు దిగి వచ్చాడు. అందుకు చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే చూడండి, ఆది కాండము పరిశుద్ధ గ్రంథములో నుండి, క్షమించండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే ఆ వచనములో చివరి భాగము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దిగి వచ్చెను, దిగి వచ్చిన దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? దిగి వచ్చిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది కదా, ఐ హావ్ కమ్ డౌన్. ఏమండి? దేవుడు దిగి వచ్చాడట. ఇందాక నేను చెప్పినట్లుగా ముఖ్యమంత్రి గారు ఆయన గారుండే నివాస స్థలములో నుండి ఆల్ ద వే ఈ బిహెచ్పి చర్చి దగ్గరకు వచ్చారనుకోండి, మనమే పాటి వారమి, మన సంఘమే పాటిది, మనము ఇదిగో ఈ పొన్నికంటి వారి వీధిలో ఇదిగో ఈ చివరనున్నాము, మన దగ్గరకు వచ్చారంటే ఏం చేస్తామండి? చాలా పరవశించిపోతాం,
చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆయన గారు ఒక ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి గారే మన యొద్దకు బిహెచ్బి చర్చ్ ఎక్కడా అని వెతుక్కుంటూ వస్తే ఎంత సంతోషిస్తామో తెలుసా? అయితే ఇదిగో దేవుడట మానవుల కొరకు దిగి వచ్చాడట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సర్వ మానవాళిని సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త. ఆల్ ద వే హీ కేమ్ డౌన్ టు ద ఎర్త్. ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడట. ఎందుకు వచ్చాడంటే ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆయన ఒక మిషన్ కలిగి ఒక పని నిమిత్తమై ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు దిగి వచ్చాడు అనంటే ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయనే యేసుక్రీస్తని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడుతూ ఉంది. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూచినట్లయితే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అతడు భూమి మీదకి దిగి వచ్చినాక ఒక విలేకరు అడిగాడట తనని, ఏమనంటే, ఇదిగో నువ్వు చంద్రమండలం మీదకు వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళినటువంటి నీ అనుభూతి ఎలాగున్నది అని ఆయన అడిగితేనంట, ఆయన గారు అన్నాడు కదా, ఆయన గారు సాక్ష్యం ఇచ్చాడు. మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చాడు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ, అలాగే విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్, ఆ యొక్క యూనివర్సిటీ కూడా ఆయన వెళ్ళి ఆయన అనుభవాలను పంచుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టేటువంటి దానికంటే కూడా సృష్టికర్త అయిన దేవుడే మానవుడుగా భూగోళం మీద అడుగు పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సంగతో తెలుసా? దేవుడే మానవుడుగా భూగోళం మీద అడుగు పెట్టడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎన్ ఎ సూపర్ న్యాచురల్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క రాక ప్రపంచానికి అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది, ఒక వింతతో కూడినటువంటిది. అలాంటి యేసట భూమండలం మీదకి దిగి వచ్చాడు. ఎందుకు అనంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, ఏమంటాడు తెలుసా అండి? ఇదిగో తన ప్రజలైనటువంటి వారిని ఆయన విమోచించడానికి. అక్కడ మనం చదువుకుంటున్నాం కదా, ఏమన్నాడు తెలుసా అండి? ఇదిగో ఐగుప్తీయుల చేతిలోని వారిని విడిపించుటకు, టు డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ఈజిప్షియన్స్. ఐగుప్తీయుల చేతిలో నుండి ఇదిగో ఇజ్రాయేలీలను విడిపించడానికి దేవుడే దిగి వచ్చాడట. ఈ రాత్రికాల సమయంలో, ఈ క్రిస్మస్ శుభవేళ, నీ కుటుంబము ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులతో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులతో సతమతమవుతూ నలిగిపోతూ ఉన్నారో, ఇదిగో అలాంటి నీ కుటుంబాన్ని ఇదిగో ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి, వ్యతిరేకమైన పరిస్థితుల నుండి విమోచించడానికంట దేవుడే నీ యొద్దకు దిగి వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! నిజముగా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎలాగున్నారంటే, వారు ఇనుప కొలిమిలో ఉన్నారట.
కొలిమిలో ఒక ఇనుప వస్తువును పెట్టినప్పుడు ఆ కొలిమి అంట అది ఇనుప వస్తువునైనా సరే ఏం చేయగలదు తెలుసా అండి? మెల్ట్ చేయగలదు, కరిగించగలదు, ఏ విధముగానైనా మార్చగలదు. ఐగుప్తి సామ్రాజ్యము ఇనుప కొలిమి లాంటిది. ఆయన ప్రజలైన వారు ఇజ్రాయేలీలు ఐగుప్తి దేశములో అంత భయానకరమైనటువంటి క్రూరత్వమైనటువంటి బానిసత్వములో మగ్గిపోతుండగా గాడ్ కేమ్ డౌన్ టు డెలివర్ దెమ్. దేవుడే దిగి వచ్చాడు వారిని విమోచించడానికి. ఈ రాత్రి క్రిస్మస్ శుభవేళ. ఈ మహా సంతోషకరమైన స్వర్తమానం ఏమిటంటే ఈ బిహెచ్పి చర్చి ద్వారా ఇదిగో నీకు అందిస్తున్న శుభవర్తమానం ఏమిటంటే నీ కుటుంబమును, నీ యొక్క బిడలను, నీకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఇనుప కొలిమిలో గనక ఇదిగో కరిగించబడుతుంటే, కాలిపోతుంటే, ఆ యొక్క శ్రమలలో మగ్గిపోతుంటే నిన్ను విడిపించడానికి 2024 బిహెచ్పి క్రిస్మస్ యొక్క శాపము నుండి విడిపించగలిగిన వాడు. ఈ లోకములో మనుషుడు పాపము యొక్క వేరే మౌతిస్తావయ్యా, మనుష్యుడు తన పాపము యొక్క పరిస్థితిని బట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇదిగో అతడు ఇదిగో తన పాపము నుండి విడుదల పొందటానికి ఇష్టపడుతూ ఉన్నాడో దేవుని సన్నిధిలో దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే వారి పాపముల నుండి వారిని విమోచించడానికి, వారి పాపములు ప్రాయశ్చిత్తం కలగడానికి ఈ లోకములో యజ్ఞాలు, యాగములు, ఇదిగో లేకపోతే ఇదిగో బలిదానాలు, అనేక రకాలుగా మనుష్యులు ఇదిగో వారి పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలని చూస్తున్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రం ఒక స్పష్టతను నీకు ఇస్తుంది. ఏంటంటే ఇదిగో యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును నిన్ను పవిత్రునిగా చేయగలదు. హల్లెలూయా! ఎంత గొప్ప విడుదల తెలుసా? ఒక మనుష్యుడు తన పాపము నుండి పవిత్రుడిగా చేయబడటం అనేటువంటిది ఈ లోకములో ధనం ఇవ్వలేదు, పేరు ప్రఖ్యాతులు ఇవ్వలేవు, ఆస్తిపాస్తులు ఇవ్వలేవు, రక్త సంబంధం ఇవ్వలేదు. కానీ పరలోకమును విడిచి భూమి మీదకి మన పోలికలో, మనుష్యుని పోలికలో జన్మించాడే ఆ యేసు రక్తము వలన నీ పాపమునకు విడుదల కలుగుతుంది. ఆయన నీకు అనుగ్రహించేటువంటి మూడవ విడుదల ఏంటంటే ఈ పాప ప్రసన్నతలో నుండి నిన్నెక్కడికి నడిపిస్తాడో తెలుసా అండి? పరలోక రాజ్యానికి నడిపిస్తాడట. హల్లెలూయా! ఇజ్రాయేలీలు ఐగుప్తి దేశములో తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేదు, వారు త్రాగడానికి వీలు లేదు. అలాంటి భయానకరమైన పరిస్థితుల్లో దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను మిమ్మును విడిపించి పాలు ఎందుకు అనండి సన్నిధిలో దేవుడు అంటున్నాడు కదా, వారు పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి వెళితేనట. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే వారు నాటనవి, వారు విత్తనవి, వారు సంపాదించుకొని అనుభవించి సుఖవంతమైనటువంటి శ్రేష్టమైన జీవితం. ఒక్క మాటలో చెప్పొచ్చు ఏంటంటే ద బ్లెస్డ్ లైఫ్. ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు పాలు తేనెలు కలిగినటువంటి దేశంలో వారు అనుభవించాలని దేవుడంట వారిని అక్కడకు నడిపించాలనుకున్నాడు. దేవునికి మన ఎడల ఎంత గొప్ప ప్రేమో తెలుసా అండి?
మనకున్న శ్రమలతో మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, మనకున్న పాపము చేత, పాప శిక్ష చేత మనం నశించి నరకంలోనికి వెళ్ళడం ఇష్టం లేక దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. ఎందుకంటే మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని, మనలను పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే వారుగా చేయాలని బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మిమ్మును అనాథులుగా విడువను, కానీ నేను వచ్చి నేనుండే స్థలములో మిమ్మును కూడా ఉంచులాగున నేను తీసుకొని వెళతానంటున్నాడు. హల్లెలూయా. ఇలా మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారా? అది యేసు ప్రభు మాత్రమే. ఆ యొక్క ప్రభు అయిన క్రీస్తు మాత్రమే అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహోను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యోహోను సువార్త 14:18. లేదమ్మా బైబిల్లో? మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. చాలండి. ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. యేసు ప్రభు ఆయన మొదటిసారి 2024 సంవత్సరాల క్రితం దేవుడే మానవుడిగా భూమండలం మీదకి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడనేటువంటి మాట ఎంత వాస్తవమో, ఆయన యొక్క రక్తము చేత నీ పాపములు పవిత్రపరుచుకొని ఆయన బిడ్డగా నీవు జీవిస్తే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన నీ కొరకు దిగి వస్తాడట. మరలా నీ యొద్దకు వస్తాడట. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నిన్ను అనాథగా విడిచిపెట్టడు, దిక్కులేని వానిగా విడిచిపెట్టడు. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆయనతో పాటు ఆ మోక్ష రాజ్యములో, పరలోక రాజ్యములో సదాకాలముండులాగున నిన్ను తనతో కూడా వెంట పెట్టుకుని వెళ్ళడానికి మరలా రెండవసారి ఆయన రాబోతున్నాడు. అయితే నీవు ఆయన ఈ లోకములోనికి మొదటిసారి నీ కొరకు వచ్చాడన్న సంగతిని నువ్వు గుర్తించి ఈరోజైనా సరే నీ జీవితంలో ఉన్న శ్రమల నుండి, నీ జీవితంలో ఉన్న పాపము నుండి నువ్వు విడుదల పొంది నీవు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మరలా యేసయ్య నీ కొరకు రెండోసారి రాబోతున్నాడన్న సంగతి గుర్తించి విశ్వసించి ఎప్పుడైతే ఆయన తెలుసుకుంటావో ఆ పరలోక రాజ్యం చేరి వచ్చినటువంటి తుళ్ళూరు పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క 2024 సంవత్సరంలో మరి యొక్క డిసెంబర్ వచ్చిందంటేనే ప్రపంచానికి ఒక పండుగ, ప్రపంచానికి ఒక పండుగ. ఈ పండుగలో ఉన్నటువంటి ప్రత్యేకత, క్రిస్మస్ అంటే కేకలు వేయటమో కాదు, క్రిస్మస్ అంటే పిండి వంటలు వండుకోవటమో కాదు, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించడమో కాదు, క్రిస్మస్ అంటే క్యాండిల్ సర్వీస్ కాదు, క్రిస్మస్ అంటే యాక్షన్ సాంగ్స్ కాదు, క్రిస్మస్ అంటే నీ జీవితంలోనికి క్రీస్తుని చేర్చుకోవడం. క్రిస్మస్లో ఉన్నటువంటి ఆనందం, క్రిస్మస్లో ఉన్నటువంటి సంతోషం, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే క్రిస్మస్ వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే క్రిస్మస్ వస్తుంది. ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటిది ఎవరికి అంటే అన్యులకు మాత్రమే. ఎవరికంట? అన్యులకి మాత్రమే. ఈ యొక్క క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వస్తుంది. ఈ యొక్క క్రిస్మస్ అన్యులకు మాత్రమే,
ఈ క్రిస్మస్ అన్యులకు ఎందుకు అంటే, క్రిస్మస్ దినాన అన్యులు దేవుని మందిరానికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా చేసుకున్న తర్వాత వారి జీవితాల్లో ప్రతిరోజు క్రిస్మస్సే. దేవుని స్తోత్రాలు చేద్దామా. ప్రతి ఆదివారం క్రిస్మస్సే, ప్రతి ఆదివారము క్రిస్మస్. ఎవరికి? క్రీస్తుని చేర్చుకున్నటువంటి వారికి. ఎవరికంటే అండి? క్రీస్తుని చేర్చుకున్నటువంటి వారికి. ఈ క్రిస్మస్ ఎవరికి? అన్యులకి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాన మనం అనేక ప్రజలను ఆహ్వానించాలి. ఈ క్రిస్మస్ దినాన్ని మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇప్పించాలి. ఆ తదుపరి మనం పిలిచినటువంటి ఆహ్వానించినటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ గ్రామంలో ఉన్న చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరికైనా సరే నువ్వు ఇంటి దగ్గర ఏంటంటే ఆహారం సిద్ధపరిచి ఆ తదుపరి నువ్వేం చేయాలంటే వారి గృహాలకు పంపించాలి. అందుకే బైబిల్ లేఖనంలో ఒక మాట రాయబడింది. మనం అందరూ కూడా బైబిల్ తెరవకుండానే మనం చెప్పుకుందాం. లూకాసు సువార్త 2:14 అంటున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. రెండు విషయాలు. మొదటిది, ఆయనకిష్టులు ఎలాగవుతారు? రెండవది, సమాధానం ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్తాను. మానవుడు దేవునికి ఇష్టడుగా కాలేకపోతున్నాడు. మానవుని యొక్క ఆశ ఏంటంటే దేవునిని ఆరాధించాలి, దేవునిని స్తుతించాలి, దేవునిని గణపరచాలి అని అనుకుంటున్నాడు. కానీ ప్రార్థించాలనుకుంటున్నాడు, ప్రార్థించలేకపోతున్నాడు. బైబిల్ చదవాలనుకుంటున్నాడు, బైబిల్ చదవలేకపోతున్నాడు. కానీ దేవుని మందిరానికి రావాలనుకుంటున్నాడు, రాలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను. నా యొక్క కుమారుడు ఉన్నాడు, కూడా చిన్న బాబు. నేను ఎక్కడో హైట్ కొండ మీద ఉన్నాను, పిల్లవాడు కిందున్నాడు. పిల్లవాడు ఎక్కడున్నాడండి? కిందున్నాడు. కానీ పిల్లవాడు నాకు ఇష్టడిగా మారాలని, నా దగ్గరికి రావాలని మానవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కొండ ఎక్కుతున్నాడు, మళ్ళా జారి కింద పడిపోతున్నాడు. ఎక్కుతున్నాడు, జారి కింద పడిపోతున్నాడు. మళ్ళా ఎక్కుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవునికి ఇష్టడుగా దగ్గరికి చేరలేకపోతున్నాడు, ఇష్టడుగా మారలేకపోతున్నాడు. అందుకే మానవులను గుర్తించాడు దేవుడు. దేవుని స్తోత్రాలు చేద్దామా. మానవులను గుర్తించాడు, మానవులను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు మానవుల దగ్గరికే క్రీస్తు వచ్చాడు. నమ్మినటువంటి చప్పట్లు కొడితే భయపడదాం. మానవుని దగ్గరికి ఎవరు వచ్చాడండి? క్రీస్తే వచ్చాడు. అందుకే ప్రేమైన ధర్మలో చేరుకోలేనటువంటి మానవుడు, ఆ మానవుని దగ్గరికే క్రీస్తు వచ్చాడు. ఆ క్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో, ఈ క్రిస్మస్ దినాన క్రీస్తు నాలో పుట్టాలని, నాలో ఉదయించాలని, నా కొరకే క్రీస్తు వచ్చాడని ఎవరైతే విశ్వసించి నమ్మి ప్రభుని అంగీకరిస్తారో ఆయనకి ఇష్టలైపోతున్నారంట. దేవుని స్తోత్రాలు చేద్దామా. మరొకసారి చేద్దామా. బాగా గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇష్టలైపోతూ ఉన్నారు. నిజముగా బైబిల్ లేఖనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడు? నిజంగా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మన కుటుంబంలో 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లలు కరెక్ట్గానే ప్రేమిస్తామా? వాస్తవం చెప్పండి, ప్రేమిస్తామా? ప్రేమించం. ఎవరో ఒక్కరినే ప్రేమిస్తూ ఉన్నాం.
మత్తయి సువార్త 1:27 తన పాపముల నుండి ఆయనే రక్షించును. మన పాపముల నుండి ఆయనే రక్షించగలిగిన వాడు. దైవజనుడు అంటున్నాడు, అమ్మా యేసుక్రీస్తు ప్రభువు నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి క్రీస్తుని చేర్చుకోవడం నువ్వు ఇష్టపడుతున్నావంటేను ఆమె ఒక్క మాట ఏడుస్తూ అంది, అయ్యా నేను ఘోరమైన పాపములో అనుభవించి ఈ భయంకరమైన స్థితిని తెచ్చుకున్నానయ్యా. ఇంత భయంకరమైన పాపం వలనే నా హృదయంలో నెమ్మది లేదు. నా పిల్లలు చూడు, ఒక పాపేమో కింద డొల్లాడుతూ ఉంది. ఆ సీమి రక్తం కారుతున్నటువంటి ఈగలు ఆ పిల్లల చుట్టూ కూడా ముసురుతూ ఉన్నాయి. నిజంగా నీవు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా దగ్గరికి వచ్చావంటే నాకు ఏదో ఒక సమాధానం దొరుకుతుందని నేను గ్రహిస్తున్నాను అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా ఈరోజునే నీ పాపాన్ని విడిచిపెడతావా అంటే, నేను రెడీగా ఉన్నానయ్యా, నేను రెడీగా ఉన్నాను. వెంటనే ఆ దైవజనుడు అక్కడే మోకరించి, అక్కడే కన్నీరు కారుస్తూ, రోదన చేస్తూ, అంగలారుస్తూ ఉన్నప్పుడు ఆ క్షణములోనే దేవుని ఆత్మ ఆ బిడ్డను తాకింది. ఆ బిడ్డలోని సీమి రక్తం ఆగిపోయింది. దేవుని స్తోత్రాలు చూద్దామా, మరొకసారి చూద్దామా. వెంటనే ఆమె హృదయంలో ఉన్నటువంటి దురాత్మ, ఇదిగో వ్యభిచార మనసు కలిగినటువంటి ఆత్మ ఆమె వెళ్ళిపోతున్నట్టుగా గమనించి ఆమె అంటుంది, నాలోనికి ఏదో ఒక పరిశుద్ధాత్మ వచ్చింది, నా హృదయానికి ఇప్పుడు నెమ్మది దొరికింది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో సమాధానం లేదా? నీ జీవితంలో నెమ్మది లేదా? నీ కుటుంబ పరిస్థితుల్లో నెమ్మది లేదా? నీకున్నటువంటి బాధలను బట్టి నీకు నెమ్మదిలో సమాధానం లేదా? నీకున్నటువంటి ఇదిగో కుటుంబంలో కావచ్చు, నీ పనుల్లో కావచ్చు, నీ జాబుల్లో కావచ్చు, నీ వ్యాపారాల్లో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ నీకు సమాధానం లేదా? సమాధానపరచగలిగినటువంటి నజరేయుడైన యేసు ద్వారా దైవజనులను మీ యొద్దకు తీసుకొని వచ్చాడు. ఆ దైవజనులకి నెమ్మది లేనటువంటి వారిని దైవజనుల దగ్గరికి తీసుకొని రండి. దైవజనులు వారి కొరకు ప్రార్థన చేస్తాడు, వారికి నెమ్మది కలుగుతుంది. ఈరోజు నా చంటి బాబు ఇంటికి తీసుకుని దైవజనులు వెళ్ళటం వలన ఆ ఇంటికి ఏం దొరికిందట? సమాధానం దొరికింది. ఈరోజున నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ దేశానికి, నీ పట్టణానికి, నీకున్నటువంటి ఇదిగో ప్రతి చోటు కూడా ఆ సమాధానం కావాలి అంటే యేసు నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు యేసు దగ్గరికి వెళ్ళు. ఆ యేసు ఎక్కడుంటా జీవము కలిగిన దేవుని సన్నిధి BHP చర్చిలో దేవుడు ఉన్నాడని గుర్తించు. ఈరోజున దేవుని బిడలమైనటువంటి మనము జాగ్రత్తగా పరిశీలించాలి. మూడో మాట చెప్పి ముగిస్తా. ఇక్కడ ఈ వచ్చకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. బా, ఎంత సంతోషము! క్రిస్మస్ వచ్చింది అంటే ఈ సమూహానికి గొప్ప పండుగగా ఉండాలి. ఎందుకంటే అనేకులను క్రీస్తులోనికి నడిపించిన క్రీస్తు నీలోనికి వచ్చాడు. నీలో ఉన్న క్రీస్తు ఇతరులోనికి పంపించాలి. అదే క్రిస్మస్. నమ్మినటువంటి వర్ధన స్తోత్రాలు చేద్దామా. ఆ క్రిస్మస్ నువ్వు అనుభవించినప్పుడు నీ జీవితంలో ఆనందంగా ఉంటుంది. పరలోక సైన్యం దిగొచ్చింది. నీ ఒక సైన్యముగా కదలాలి, ఒక సైన్యముగా ఉండాలి. అనేకమైన సైన్యాలుగా నీవు సిద్ధపరచాలి BHP చర్చి. అప్పుడు దేవుని మహిమ మన మీద, మన కుటుంబముల మీద నిలిచియుండును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరమందాసుడైన దేవా, దయగలిగిన తండ్రి, ఇదిగో ప్రభువా,
అయ్యా మీద ఆశలు మీరు ఏర్పాటు చేసుకొని ఇంత ఘనమైన పరిచయం మీరు జరిగిస్తున్నారు. అందరు బట్టి మీకు వందనాలు. పోయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పల్లె పల్లె వెళ్ళి వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దాము. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు దేవదేవుని దాసుని రూపం దాల్చాడోయమ్మా. చలి పారిపోవాలి, మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మా. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. నమ్మిన వారందరూ కూడా నాతో ఏకీభవించి పాడదాం. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రాజు పుట్టినాడు. మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హృదయమంతనే ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడుకొని ఆడిదమోయ. లేనటువంటి భాగ్యము దేవుణ్ణి కలిగిన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. చాలండి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, మీరు ప్రేమించి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో నా తండ్రి మీ మాటలను ధ్యానించుకొని చుండగా మీ మాటలు మీ బిడ్డలకు అర్థమగు రీతిగా మీరు మాట్లాడండి. మీ మాటల ద్వారా అనేక మంది మీ బిడ్డలగునట్లుగా అయినా మీరే ఉండి సహాయము చేయండి. నా మాటలొద్దు, నా ఆలోచనలొద్దు అయినా నన్ను నీ స్వాధీనంలో పెట్టుకొని మీ మాటలు మీరే మాట్లాడి మీరు అనేక మందికి మేలు కలుగునట్లుగా నీ బిడలగునట్లుగా ఉండునట్లుగా చేసి మహిమ పొందమని మీ కృపతో మమ్మల్ని అందరిని కూడా బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరికీ బాగా తెలిసినవి క్రిస్మస్ సమయాల్లో
మనం అనేక సార్లు వింటూ ఉంటాం. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మన అందరికీ సుపరిచితమైనవి. అయితే ఈ సమయంలో చదువుబడినటువంటి వాక్య భాగమును మనం గమనిస్తే అంధకార సంబంధమైన అధికారము. అంధకారం అంటే ఏంటి? చీకటి. చీకటి ప్రజలను ఏం చేస్తుంది? పరిపాలన చేస్తుంది. చీకటి మనం చూస్తామా? చూడలేం. మరి చీకటి ఎందుకు పరిపాలన చేస్తుంది? చీకటి ఎందుకు పరిపాలన చేస్తుంది? చీకటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఒక రకంగా చూస్తే చీకటి అవగానే మన ఇంట్లో లైట్లు వేసుకుంటాం. ఎందుకు? మనందరికీ కావాల్సింది వెలుతురు. మనుషులు బ్రతికొండగానే వెలుతురును కోరుకుంటారు. కానీ మనుషులు మాత్రం చీకటితో నడిపించబడుతూ ఉంటున్నారు. ఇది ఎంత ఆశ్చర్యకరము, ఎంత బాధకరము. చీకటి మనల్ని నడిపిస్తుంది, మన మీద అధికారం చేస్తుంది, మనల్ని ఎటు కావాలంటే అటు తిప్పేస్తుంది. చీకటికి చాలా బలం ఉంది. ఆ చీకటి విధానంలోనే ప్రజలందరూ కూడా నడుస్తూ ఉన్నారు. ఈ యొక్క చీకటి ఎంత మనుషులను మాయలో పడవేస్తుందో మనకు తెలియదు. చాలాసార్లు వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులమైన మనము అనేక సార్లు మోసపోతూ ఉంటాం. ఎందుకు మోసపోతూ ఉంటాం? ఎందుకు మోసపోతూ ఉంటాం? మనుషులు చెప్పేటువంటి మాటలను బట్టి మోసపోతూ ఉంటాం. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. మనుషులు చెప్పేటువంటి మాటలు ఒక ఎత్తు అయితే, మనం ఆశపడిన దాన్ని బట్టి ఇది చాలా అవసరమైనది. మనం ఆశపడిన దాన్ని బట్టి మనం మోసపోతాం. మనలో ఆశ లేదనుకో మోసపోతామా? ఎన్ని చెప్పినా వింటామా? వినం. అట్లాగే మనిషి యొక్క జీవితంలో ఈ చీకటి మాత్రం ఎందుకు పరిపాలన చేస్తుంది అంటే, ఈ చీకటి అనేటువంటిది రహస్యమైనటువంటిది. చీకటి రహస్యమైనది, రహస్యంగా ఉంచేటువంటిది. ప్రతిదీ రహస్యంగానే మనుషులను దాచేది, రహస్యములో పాపములు చేసేటువంటిది. నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు అని చాటున దాక్కొని అనేకమైన తప్పులు చేస్తూ ఉంటారు కదా. చేస్తుంటారా? చేయరా? దొంగతనం వెలుతురులో చేస్తారా? చేయరు. వ్యభిచారం వెలుతురులో చేస్తారా? చేయరు. చీకటి ఇంకా అనేకమైనటువంటి మనిషి హృదయంలో ఆలోచనలు అనేక రకాలుగా పుడతాయి. ఈ మనుషుల యొక్క విధానాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మానవుల యొక్క అంతరంగంలో ఆలోచనలు బట్టి మనుషుడు రేపు ఏం చేయాలో వాటి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అది మంచివా, అది చెడ్డవా అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను బ్రతకాలి.
చాలామంది బ్రతుకుట కొరకు వారి వారి ఆలోచనలో రకరకాలుగా ఎవరిని నాశనం చేసినా, ఎవరిని పొడిచినా, ఎవరిని చంపినా, ఎవరిని తిట్టినా, ఎవరిని అరిసినా, ఇదంతా కూడా లోపలున్న అంతరంగం, మానవుని యొక్క అంతరంగంలో ఈ చీకటి పరిపాలన చేస్తుంది. అందుకనే మానవుని ఎవరు పరిపాలన చేస్తున్నారు? చీకటి. చీకటి మానవుని పరిపాలన చేస్తుంది. ఈ మానవుని పరిపాలన చేస్తూ ఉంటే దీనిలో నుండి విడుదల చేయడానికి చీకటిలో ఉన్నటువంటి మానవులను, అంధకారములో ఉన్నటువంటి మానవులు, అంధకారము అనేటువంటిది ఎలాంటిదో, అంధకారంలో అనేకమైనటువంటి ఆ చెడ్డవి ఏవైతే ఉన్నావో అవన్నీ జరిగిస్తూ ఉంటాయి. కనుక వాటి నుండి మానవుని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు, వాటి నుండి విడిపించాలని. అందుకనే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడు మా యేసు ప్రభు ఈ లోకానికి? మనం అందరం కూడా యేసు ప్రభు పుట్టాడు 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 అని గత 2000 సంవత్సరాల క్రితం నుండి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పుట్టాడు, కరెక్టే. ఎందుకు పుట్టాడు? మానవులు ఈ చీకటిలో బ్రతుకుతున్నారు. అన్యాయంలో, అక్రమంలో, ద్వేషములో, పగలో, కక్షల్లో భేదములు కలిగించుకొని మానవులు జీవిస్తూ ఉన్నారు. దీని నుండి విడిపించాలి, దీని నుండి వీళ్ళను బయటికి తీసుకురావాలి. అది దేవుని యొక్క విధానము. అందుకనే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు, మానవుల్ని రక్షించడానికి వచ్చాడు, మానవుల్ని తప్పించడానికి వచ్చాడు, మానవుల్ని అంధకారంలో నుండి వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఆ వెలుగులోనికి వచ్చినటువంటి యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో అప్పుడు ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారిలో ఈ అంధకార సంబంధమైన క్రియలు ఉండకూడదు. ఇక్కడ అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు. ఏమంటాడు అంటే, చదవండి. 3వ అధ్యాయము, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంట? ఎంత బాధకరం! ఎవరిని ప్రేమించట్లేదు? వెలుగును ప్రేమించట్లా. అందుకనే లోకం వెలుగేంటో తెలియకుండా అయిపోయింది. వెలుగంటే ఇష్టమే, ప్రార్థన మానేయటం, లేకపోతే వారి మీదో వీరి మీదో, ప్రక్కమ్మటి వారి మీదో, తోటి విశ్వాసి వారితో పగ అయితేనో వారు ఏదన్నా అంటేనో ప్రార్థన మానేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? దేని మీద ఉంది? అటు ఉంది, ప్రక్కమ్మటి వారి మీద ఉంది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఉంది. మనం దేవుని ఆరాధించడానికి దేవుని యొద్దకు వస్తున్నాం అనేటువంటిది మర్చిపోతున్నాం, గమనించట్లా. దేవుడు నాకు కావాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవునితో జీవించాలి అనేటువంటిది మర్చిపోయి మన వారి మీద వీరి మీద పెట్టేసేసి మన పనులు, మన భారాలు, బాధ్యతలు వీటన్నిటినీ ఈ లోకముతో ముడిపెట్టుకొని దేవుని యొద్దకు రాలేక అలాగే ఉండిపోతున్నాం. అది మంచిదేనా? మంచిదా కాదా? కాదు అన్నప్పుడు ఏం చేయాలి? వెలుగును ప్రేమించినప్పుడు ఆ వెలుగు దగ్గరకు మనం వెళ్ళాలి. వెలుగై ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేనివాడు యేసుక్రీస్తు యొద్దకు మనం రావాలి, సన్నిధికి రావాలి. సన్నిధిలో ఏముంటుంది? దేవుని గురించినటువంటి వార్త ఉంటుంది,
దేవుడు ఏం చెప్తాడు, దానిని నేనేం నేర్చుకోవాలి, దానిని నేను ఎలా చేయాలి, దేవుణ్ణి మహిమపరిచే విధానంగా నేనుండాలి అనే ఆలోచన ఉండాలి. అది వెలుగు సంబంధులు చేసేటువంటి పనులు. వెలుగు కలిగిన వారు నడిచేటువంటి వారు, వెలుగుతో జీవించేవారు ఇలాంటి పనులు చేస్తారు. అంతేగాని వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించి అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఆరాధనకు క్రమముగా రారు, ప్రభు సన్నిధిలో ఉండలేరు, ప్రభువుతో జీవించలేరు. కానీ ఇంటిలో అన్ని కష్టాలు వారిని ఆవరించి ఆ యొక్క దానితోనే మిళితమై దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇశ్రాయేలీలు దేవుడు ఐగుప్తు దేశం నుండి ఎన్ని దినాల్లో బయటికి తీసుకురామన్నాడు? ఎన్ని దినాలు? కానాను దేశానికి నడవాలి అంటే ఎన్ని దినాలు? దేవుడు చెప్పింది ఎన్ని దినాలు? 40 దినాలు. కానీ 40 దినాలు వాళ్ళు ఏం చేశారు? రావటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది? మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి, చేరటానికి ఆ పరలోకమును విడిచిపెట్టి మన కొరకు భూలోకానికి వచ్చి ఆయన మరణించి మనల్ని ఆయన ద్వారాగా రక్షింపబడిన తర్వాత మనం మరలా చీకటిలోనికి వెళ్తాం. అది మంచిది కాదు. ఈ క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి మనము, మీరందరూ కూడా వెలుగులో నడవాలా, చీకటిలో ఉండాలా? వెలుగులో నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలోనికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు అందరిలో మీరేం చేస్తున్నారో మీలో పరీక్ష కావాలి, విమర్శించుకోవటం కావాలి. దేవుని చిత్తాన్ని చేస్తున్నామా, నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని చేస్తున్నానా అనేది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకొని దేవునిలో ఉంటే మంచిది. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, చీకటి మంచిది కాదు, వెలుగై ఉన్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యొద్దకు వస్తే ఆయన మిమ్మల్ని అందరినీ కూడా వెలుగులో నడిపించగలుగుతాడు. ఆయన ఆ వెలుగులో ఉన్నప్పుడు, ఆ వెలుగులో మీరున్నప్పుడు దేవుడిచ్చేటువంటి రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతారు. ఆ యొక్క రాజ్యములో మీరందరూ కూడా నడవగలుగుతారు. మీలో దుష్టక్రియలు ఉండవు, చెడ్డ క్రియలు ఉండవు, అన్యాయం ఉండదు, మోసం ఉండదు, దోషణ ఉండదు, అవమానం ఉండదు, ద్వేషం ఉండదు, పగ ఉండదు. ఇవన్నీ లేకుండా ప్రభువులో ఎదిగిన వారుగా ఉండగలుగుతారు. మరి ఈ క్రిస్మస్ విషయాల్లో మనం ఎంతవరకు దేవునిలో ఉండగలుగుతున్నాం, దేవుని నమ్మగలుగుతున్నాం, దేవుడిచ్చినటువంటి వెలుగులో నడవగలుగుతున్నాం, పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రశ్న వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వారందరూ కూడా ఈ యొక్క వెలుగై ఉన్నటువంటి క్రిస్మస్ వెలుగులో నడవగలిగినటువంటి వారముగా ఉండగలుగుతున్నామా, లేక మనలో ఉన్న దుష్టక్రియల ద్వారాగా చీకటిలోనే నడుస్తున్నామా, చీకటినే ప్రేమిస్తున్నామా? చీకటి మంచిది కాదు. చీకటి గుంటలో పడేస్తుంది, చీకటి అగాధంలో పడేస్తుంది, చీకటి నరకంలో పడేస్తుంది. చీకటి మంచిది కాదు. వెలుగుంటే మన అడుగులు చక్కగా వెళ్ళిపోతాయి. ఆ వెలుగుంటే గుంటలో పడకుండా తప్పించుకోగలుగుతాం. ఆ వెలుగు ఉంటే మన జీవితమే వెలుగుమయమైపోతూ ఉంటుంది. ఆ వెలుగులో నడుస్తున్నామా? దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ని నమ్మి నీ చిత్తాన్ని నువ్వు చేస్తున్నావా, లేక దేవుని చిత్తమేదో తెలుసుకొని ఆ చిత్తములో నడుస్తున్నావా? పరిశీలన చేసుకో. ప్రభువుని అడుగు. దేవుని చిత్తాన్ని చేస్తే మంచిది, నీ చిత్తాన్ని చేస్తే మంచిది కాదు. దేవుని చిత్తమే శ్రేష్టమైనది, మంచిది. దేవుడు
మిమ్మల్ని అందరినీ స్వర్గంలో ఉంచాలని ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన పడిన శ్రమ, ఆయన పడిన కష్టం అంతా కూడా వ్యర్థం కాకుండా అనేక మందిని రక్షిస్తున్నటువంటి దేవుడు నిన్ను కూడా రక్షించాడు. ఆ వెలుగులో ఉంటున్నావా లేక తప్పిపోతున్నావా పరిశీలన చేసుకో. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరింతవరకు నాయన మమ్మల్ని ప్రేమించి నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటకే నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా కనికరించండి ఆయన. ఇదిగో నా ప్రభువా, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి నన్ను విడిపించావు. వెలుగులో నడవటానికి, వెలుగులో జీవించటానికి, వెలుగును అనుసరించటానికి, వెలుగును వెంబడించడానికి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. నీ వెలుగులో నీ చిత్తమేదో తెలుసుకొని నేను నడుచున్నట్లుగా నన్ను నడిపించు ప్రభువా. నాతో ఉండు నాయనా, నన్ను నడిపించు నా ప్రభువా. చీకటిలోనికి వెళ్లకుండా చేయండి, అంధకారంలో ఉండకోకుండా చేయండి. నా యొక్క దుష్టక్రియలు ఏవి నన్ను పరిపాలన చేయకోకుండా నిన్ను కలిగినటువంటి నీ క్రియలు కలిగి నీతో ఉండేటువంటి భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించి నడిపించండి. ఈ క్రిస్మస్ సందర్భంగా నా ప్రభువా నాయన, నీవు మాట్లాడిన ప్రతి మాట నాలో ఉంచండి నాయన. నన్ను నడిపించు, నన్ను బలపరచు. నీ బిడ్డగా, నీ రాజ్యవాసునిగా, నీతో ఉండేటువంటి బిడ్డగా నన్ను చేయి నాయన. మీరే సహాయం చేసి మహిమ పొందండి. నీ బిడ్డలు నా ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థిస్తున్న వారందరిని కూడా నాయన మీ చిత్త ప్రకారంగా నడవగలిగిన జీవితాన్ని నాయన ఈ క్రిస్మస్ దినాన్ని నా ప్రభువా వారందరూ నడుచున్నట్లుగా చేసి మహిమ పొందమని మీ కృపలో భద్రపరచండి. సంఘాన్ని, సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. మీరు ఆశీర్వదించి మీరే ఘనత మహిమ తెచ్చుకొని నాయన పరిచర్య బహుబలంగా విస్తారముగా జరుగుటూ సహాయం చేసి మహిమ పొందమని మీ కృపలో ఆయన ఈ యొక్క క్రిస్మస్ నా ప్రభువా అయా ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు దేవుని మాటలు అందించిన దైవ సేవకులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఒక యాక్షన్ సాంగ్ చేస్తారు. వెలుగులతో లోకమంతా నిండనే, నిండిపోయేనే, తన రాకతో పుడమి పొంగిపోయేనే. అందరూ చప్పట్లు కొడదాం, చేతులు కట్టుకోకూడదు. లోకాలనే లేటి యేసయ్య పుట్టాడని ఊరూరా తిరిగి వారికి ఎంకరేజ్మెంట్ పరంగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. అయిపోతుంది. పండుగ చేద్దాము మనమంతా కలిసి, మనమంతా కలిసి పండుగ చేద్దాము మనమంతా కలిసి, మనమంతా కలిసి.
Audio Jungle.
హల్లెలూయా. ఈలోపు వాళ్ళు పాట సెలెక్ట్ చేసేలోపు హలో శారం గారు కుమార్తె ఎస్తేరు కడుపుల నొప్పి వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ప్రార్థన చేయమని చెప్పారు. అలాగే చిన్నమ్మాయి గారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభా, పరిశుద్ధాత్మదేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మీ గొప్ప నామను బట్టి, మీ ప్రేమ కలిగిన నామను బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలు ఇస్తే మీ చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డలో ఎట్టి బలహీనత ఉన్నప్పటికైనా సరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆ బిడ్డకు స్వస్థత కలుగునుగాక. అయా నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డను మీరు తాకుదురుగాక. అయా నీకు వందనాలు. ఆ బెడ్ మీదకి నా ప్రభా మీ యొక్క ప్రత్యక్షతను ఉంచి మీ హస్తంతో తాకి పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగు చేయమని తండ్రి. మంచి నా ప్రభా నాయన రిపోర్ట్స్ రావటానికి నీ కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. అలాగే చిన్నమ్మాయి గారిని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఆ బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేసి ఏ బలహీనత ఆ బిడ్డపై పని చేయకుండా నా ప్రభా నాయన త్వరగా రికవర్ అయిన ప్రభా ఆ బిడ్డ ఇంటికి వచ్చునుగాక. అయా నీకు వందనాలు. బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాళ్ళు ఎట్టి బలహీనతలు ఉన్నప్పటికైనా సరే మీ నామములో ఆ బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. అయా నీకు వందనాలు. సంఘములోని కానీ నా ప్రభా నాయన ఎంతోమంది ఎక్కడ నా ప్రభా అయా బలహీనతల చేత బాధపడుతున్నారు. వారందరికీ నా ప్రభా ఈ క్రిస్మస్ సందేశం ద్వారా వారందరికీ విడుదల కలుగునుగాక. అయా నీకు వందనాలు. బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, స్టార్ట్.
కొట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అట్లే పిలుస్తాను. కేక్ కొట్టి తీసురండి. దైవ సేవకులు అలాగే దైవ సేవకులందరూ కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే ఇక ఈ యొక్క క్రిస్మస్ కేక్ను కట్ చేద్దాం. దయచేసి అందరూ కూడా రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దైవ సేవకులు అలాగే దైవ సేవకులందరూ కూడా వచ్చి ఈ యొక్క కేక్ కటింగ్లో పాల్గొని రావాలి. ఏంటి ఈ కేక్ తీసుకొచ్చిన బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన నా ప్రభువా, పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి గ్లోరీని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నా ప్రభువా, మీ సన్నిధిలో తీసుకొచ్చిన ఈ కేక్ను మీరు ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేసి మహిం పొందమని, ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు వారికి తోడుగా ఉంచి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అగ్గిపెట్టేదయ్యా. ఏంటి ఈ కేక్ కటింగ్ కొరకు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఇమానుయేల్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ యొక్క సెమీ క్రిస్మస్ ప్రభా, ఈ యొక్క కేక్ను ప్రభా, నువ్వు ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో పుట్టి ఈ రోజున ప్రభా నీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా ఇదిగో ప్రభా మీ స్తోత్రం నాయన, ఈ యొక్క కేక్ కట్ చేస్తుండగా మీ ఆత్మని గురించి మీ ఆత్మైన కార్యాలు మీరు జరిగించి మీరే మహిం పొంది నడిపించమని యేసు నామములో అడిగి విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు జయేష్ గారు ఈ కేక్ కటింగ్ చేస్తారు. అందరూ కూడా కలిసి ఆ యొక్క కేక్ కటింగ్లో పాల్గొందాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాండిల్ వెలిగిస్తుండగా దేవుడి క్యాండిల్ వెళ్ళే సంఘాన్ని వెలిగిస్తుండగా యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దిశ జ్ఞానులు గుర్తించెను. యాకోబుల నక్షత్రం ఉదయించెను, తూర్పు దిశ జ్ఞానులు గుర్తించెను. పశుల తొట్టెలో ప్రభువును చూసి పరవశమందిరి.
పరచిరి చూడు హ్యాపీ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ కేకును కట్ చేస్తున్నాం. ఆమేన్. క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్. శీతాకాలంలో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీయేసుని నీడలో జనించిన శ్రీయేసుని నీడలో చిక్కు లేదు చింత లేదు చాలా సంతోషం. బాధ లేదు భయము లేదు భలే ఆనందం. చిక్కు లేదు చింత లేదు చాలా సంతోషం. బాధ లేదు భయము లేదు భలే ఆనందం. దూతగణములందరి చూడరే దైవ వాక్కులను తెల్పగా. దూతగణములందరి చూడరే దైవ వాక్కులను తెల్పగా. దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగి ఈ దినమున ధరణి కరిగి ఈ దినమున. రారే చూదము రాజసుతుని రేయి జననామాయను. రారే చూదము రాజసుతుని రేయి జననామాయను. ఈ సమయంలో ఈ యొక్క నూతన వస్త్రాల నిమిత్తమై గుప్పులు విప్పినటువంటి బిడ్డలకు, అలాగే పొందుకోబోతున్నటువంటి బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మన మధ్యలో ఉన్నటువంటి చిరంజీవి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దయ కలిగిన నామానికై స్తోత్రాలు. ఇదిగో మీరు సెలవిచ్చారు నాయన, ఈ యొక్క క్రిస్మస్ అటువంటిది ఇవ్వటము అని మీరు తెలియపరిచారు. నీవు మానవులందరినీ ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తును మీ కొరకు ఉంచుకొనక మా కొరకు మీరు అనుగ్రహించారు. మా కొరకు ఈ భూలోకానికి పంపారు తండ్రి. ఇవ్వటం మీ దగ్గర నుంచి మీరు మాకు నేర్పించినందుకు నీ కొందనాలు. ప్రేమను ప్రభువా మీరు వ్యక్తపరిచారు, నీ స్తోత్రం. ఈ శుభదినాన ఇదిగో మీ దాసులను ప్రేరేపించి, ఇదిగో ఈ యొక్క బహుమానాలను పొందబోతున్న బిడ్డలను ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ బహుమానాలను బట్టి మీ కొందనాలు తండ్రి. ఇవి అల్పమైనవైనప్పటికీ కూడా మీ దృష్టిలో మీరు సెలవిచ్చారు. ఇదిగో తండ్రి, నేను వస్త్రహీనుడనై ఉండగా మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరి, నేను ఆకలి కొని ఉండగా మీరు నాకు అన్నం పెట్టితిరి. కాబట్టి నా అల్పులలో ఒకనికి చేస్తే అది మీకు చేసినట్లని మీ ప్రేమను ప్రభువా మీరు వెల్లడిపరుచుండగా
ఇదిగో ఈ వస్త్రాల కొరకై వెచ్చించినటువంటి దానిని అంతటికీ 1000 రెట్లుగా మీరు ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. విప్పిన ప్రతి గుప్పిలిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ క్రిస్మస్ బహుమానాలను పొందుచున్న ప్రతి బిడలు కూడా మీలో ఆనందించి క్రిస్మస్ యొక్క క్రీస్తు ప్రేమను వారు గుర్తెరిగి నీ కొరకు నీ రాకడ పర్యంతము కృతజ్ఞులై జీవించినట్లు నీ కృపను మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. చదువు అయ్యా పర్లేదు చెప్పు పేరు. జోమణి గారు, తర్వాత మేరీమ్ గారు, లత గారు, అన్నమ్మ గారు, గ్లోరీ, కే రాణి, చిన్నమ్మాయి గారు, భారతమ్మ గారు, పవిత్ర, స్మైలీ, దీవెన, బ్లెస్సీ, సన్నీ. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా మన మధ్యలో ఉన్నటువంటి జేసస్ గారు వారికి అందజేస్తారు. సతీష్, భారతమ్మ గారు వస్తున్నారు. వందనాలమ్మా. ఈ గిఫ్ట్ను మన మధ్యలో ఉన్నటువంటి ఇమానియల్ గారు అందిస్తారు. ఎవరు రాలేదనుకుంటా. ఓకే. పవిత్ర కమన్. ఈ గిఫ్ట్ను మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు రన్ చేస్తారు. అట్రమ్మా. ఓకే. బ్లెస్సీ, ఈ గిఫ్ట్ను మన మధ్యలో చిరంజీవి గారు రన్ చేస్తారు. ఎవరు రాలేదనుకుంటా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇంకా ముగింపులోనికి వచ్చాం కనుక అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలివారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని క్రిస్మస్ ఆశీర్వాదాలతో దేవుడు ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఆమేన్. అంతేకాదు ఈ యొక్క క్రిస్మస్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి దైవ సేవకులకు అలాగే వారి కుటుంబాలందరికీ కూడా ఈ క్రిస్మస్ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ క్రిస్మస్ కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కొక్కరి కొరకు కూడా మా యొక్క దీవెనలు, దేవుని దీవెనలు వారికి సదాకాలము తోడైండి నడిపించి ప్రభు వారిని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సో ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ జేసస్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నైనా మీ దాసుని కుటుంబాన్ని ప్రేమించి నా ప్రభువా మీరు ఏర్పాటు చేసుకుని ఈ తుళ్ళూరు పట్టణంలో నా ప్రభువా నైనా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఇదిగో నా ప్రభువా 2024 నైనా డిసెంబర్లో నా తండ్రి ఈ క్రిస్మస్ చేసుకోవటానికి కృప చూపించారు, మీకు వందనాలు. చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నైనా. నా తండ్రి విన్న ప్రతి మాట కూడా వారి హృదయాల్లో ఫలింపచ్చు నైనా. దాసుని కుటుంబానికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ని మీరు అనుగ్రహించి పరిపూర్ణమైన స్వస్థత కలుగు చేసి నైనా మీ బిడ్డలను మీరు నిలబెట్టుకొని బహుబలంగా వాడుకోనండి. మీరు ఆశీర్వదించండి నా ప్రభా. సంఘాన్ని దీవించండి
నాయనా నా తండ్రి సంఘ పరిచర్య నానాటికి అభివృద్ధి పడినట్లుగా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాను మా ప్రభువా. నాయనా ఈ యొక్క మందిరము నిర్మాణ విషయంలో నాయనా ఏదైతే లోపములుగా ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి మీరు అనుగ్రహించి మీ వెడలకు నా ప్రభువా మెండైన నా తండ్రి మీ యొక్క ఆశీర్వాదములు మీరు కుమ్మరించి మీరు నడిపించి మహిమ పొంది మీరే ఘనత మహిమ తెచ్చుకోమని ఇక్కడ నా ప్రభువా మళ్ళీ జరుగుతున్న పరిచర్యను కూడా మీరు దీవించండి. మీరు ఆశీర్వదించి మహిమ పొందమని మీ కృపలో భద్రపరచమని నైనా సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మీ కృపలో భద్రపరచమని మన ప్రభువును రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము ఎల్లప్పుడూ సదా తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి కనుక అందరూ కూడా భోజనాలు చేసి తృప్తిగా సంతోషంగా మన గృహాలకు దీవెనలు తీసుకుని మనం వెళ్దాం. ఓకే, సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.